సంక్రాంతి పండుగ ముగిసింది. సొంతోళ్లకు వచ్చిన జనం తిరుగు పయనమయ్యారు. సొంత వాహనాలు, ప్రైవేటు ఆర్టీసీ బస్సుల్లో వచ్చిన జనం క్రమంగా తమ గమ్యాన్ని చేరుకుంటున్నారు. సంక్రాంతికి జిల్లా ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను ఏర్పాటుతో చాలా మంది ప్రయాణికులు ముందుగానే రిజర్వేషన్ చేసుకోవడంతో డిమాండ్ను బట్టి అధికారులు అదనంగా బస్సులను నడుపుతున్నారు. ఇవి కూడా చాలకపోవడంతో ప్రైవేటు క్యాబులకు, బస్సులకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. సొంత వాహనాల్లో వచ్చిన వాళ్లు కూడా తిరుగు ప్రయాణం కావడంతో పలు టోల్ గేట్స్ వద్ద కార్లు బారులు తీరాయి. రైళ్లు పరిమిత సంఖ్యలో ఉండడం వల్ల జనం ఎక్కువగా కార్లు, బస్సులను ఆశ్రయిస్తున్నారు. సంక్రాంతి పండుగ అనంతరం నెల్లూరు జిల్లాలో ప్రయాణికుల రద్దీపై తాజా పరిస్థితి మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగతేజ అందిస్తారు. భోగి, సంక్రాంతి కనుమను కూడా వైభవంగా కూడా జిల్లా వాసులు జరుపుకున్నారు. ఏదైతే పండుగ నేపథ్యంలో కూడా సుదూర ప్రాంతాల నుంచి పల్లె బాట పట్టినటువంటి మూడుల పండుగ అనంతరం కూడా తిరిగి తమ గమ్యస్థానాలకు కూడా చేరుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. జిల్లా వ్యాప్తంగా ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా మూడోల పండుగ అనంతరం కూడా సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వాసులందరూ కూడా తిరిగి పట్నం బాట పట్టిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రజెంట్ నేను నెల్లూరు జిల్లాలోని కావలి ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రాంగణం వద్ద ఉన్నాను. ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఏదైతే కూడా ఇటు విజయవాడ కావచ్చు, వైజాగ్, తిరుపతి, చెన్నై, బెంగళూరు వంటి సుదూర ప్రాంతాల నుంచి కూడా ఎంతో మంది జిల్లా వాసులు ఇప్పటికే తమ గ్రామాల నుంచి పండుగ చేసుకున్న అంతా కూడా తిరిగి గమ్యస్థానాలకు వెళ్ళే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా ఆ జిల్లాకు వచ్చేటువంటి పబ్లిక్ అందరూ కూడా ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు కూడా కేటాయించింది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, తిరుపతి వంటి నుంచి కూడా ప్రత్యేక సర్వీసులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో 3 రోజుల పాటు పండుగ అనంతరం కూడా ఇటు ఉద్యోగస్తులు కావచ్చు, వలస వెళ్లిన వారందరూ కూడా పూర్తి స్థాయిలో నెల్లూరు జిల్లా నుంచి కూడా ఇతర ప్రాంతాలకు వెళ్తున్న నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాలు ఇప్పటికే వ్యాపార సముదాయాలు కావచ్చు, మరోవైపు ప్రయాణ సముదాయాలను కూడా పూర్తి స్థాయిలో కూడా రద్దీ నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేకించి సొంత వాహనాలు, ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులతో పాటు మరోవైపు ఏదైతే వారి సొంత వాహనాలతో కూడా తమ గమ్యస్థానంలో కూడా ప్రయాణాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైతే మరోవైపు ఈ యొక్క పండుగ నేపథ్యంలో కూడా సుమారు వారం రోజుల పాటు ఈ యొక్క ప్రైవేట్ యాజమాన్యానికి సంబంధించినటువంటి ప్రైవేట్ బస్ ట్రావెల్స్ కావచ్చు, ప్రైవేట్ వాహనాలు కూడా ధనార్జనే ధ్యేయంగా ముందుకెళ్తున్నాయి. మరోవైపు పెద్ద మొత్తంలో కూడా వారి నుంచి వసూలు చేస్తున్నటువంటి పబ్లిక్ నుంచి కూడా ఆరోపణ వస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు సాధారణ ఛార్జీలోనే ఆర్టీసీ మాత్రం ప్రయాణికులకు వెసులుబాటు తరహాలో కూడా పెద్ద మొత్తంలో కూడా ఆర్టీసీ సర్వీస్ కూడా కేటాయించినట్లు కూడా ఆర్టీసీ సంబంధిత అధికారులు కూడా ఎప్పటికప్పుడు తెలియజేసే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే ఉన్నటువంటి పబ్లిక్ లో ఉన్నటువంటి సముదాయాలకు కూడా సంబంధించి ప్రత్యేక సర్వీస్ కూడా కేటాయించిందని చెప్పుకోవచ్చు. అదైతే మరోవైపు ఫ్రీ బస్సు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రత్యేకించి మహిళలు కూడా పెద్ద మొత్తంలో కూడా బస్సులో ప్రయాణించే కనిపిస్తుంది. ఏ బస్సును చూసినా గానీ బస్సులో సీట్ల కోసం కూడా ఓవైపు పబ్లిక్ కూడా ఫీట్లు చేసిన పరిస్థితులు కూడా జిల్లా వ్యాప్తంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే రాబో పండగ అనంతరం కూడా 2-3 రోజుల పాటు ఏ ఒక్క రద్దీ కొనసాగి ఉన్నటువంటి నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు మరో 2-3 రోజుల పాటు ప్రత్యేక సర్వీసులు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఓవైపు ఎప్పటికప్పుడు కూడా ఆర్టీసీ యాజమాన్యం కూడా పూర్తి స్థాయిలో పబ్లిక్ అనుగుణంగా కూడా ముందుకెళ్తామని చెప్పుకోవచ్చు. ఏదైతే జిల్లా వ్యాప్తంగా ప్రధాన ఆర్టీసీ బస్ స్టేషన్ అన్నింటిలో కూడా పెద్ద మొత్తంలోనే పబ్లిక్ ఈ రోజు వీకెండ్ కావడం, రేపు ఆదివారం కావడం కూడా 2 రోజుల సెలవంతరం సోమవారం నుంచి మరింత రద్దీ పెరిగే అవకాశం ఉండే నేపథ్యంలో వైపు రైల్వే శాఖ కావచ్చు, మరోవైపు ఇటు ఆర్టీసీ శాఖ సంబంధించి పూర్తి స్థాయిలో కూడా సమర్థవంతంగా కూడా విధులు నిర్వహిస్తుందని చెప్పుకోవచ్చు. ఎలాంటి విధులకు ఆటంకం లేకుండా పబ్లిక్ ఎలాంటి అంతరాయాలు కలగకుండా కూడా పూర్తి స్థాయిలో పబ్లిక్ సర్వీస్ అందుబాటులో ఉండే విధంగా కూడా ప్రత్యేక సర్వీసులు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి వైపు ఎప్పటికప్పుడు కూడా ఆర్టీసీ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు పెద్ద మొత్తంలో ఇటు హైదరాబాద్ కి, చెన్నై, బెంగళూరు, తిరుపతి వెళ్ళేటువంటి ప్రాంతాలు ఏదైతే ప్రైవేట్ ట్రావెల్స్ ఉన్నాయో వారు పెద్ద మొత్తం కూడా దందా చేస్తున్నటువంటిది పబ్లిక్ నుంచి వస్తున్నటువంటి ఆరోపణ. కానీ ఆర్టీసీ మాత్రం సాధారణ ఛార్జీలతోనే పబ్లిక్ కి అనుగుణంగా కూడా పబ్లిక్ తరహాలోనే ముందుకెళ్తామని చెప్పేసి వైపు ప్రజల నుంచి వస్తున్న నాని ప్రకారం కూడా రాబో రోజులు దీనిపై సంబంధిత అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు, ఏదైతే ప్రైవేట్ ట్రావెల్స్ కావచ్చు, ప్రైవేటు వాహనాలకు సంబంధించినటువంటి అధికారులు వారిపై కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటారో కూడా వేచి చూడాల్సిన పరిస్థితుంది. ఏదైనా ఓవరాల్ గా ప్రతి ఏడాది కూడా సంక్రాంతి పండుగ వస్తే మాత్రం పబ్లిక్ లో మాత్రం సాధారణ ఛార్జీలతో ఆర్టీసీ ముందుకెళ్తున్నప్పటికీ ప్రైవేట్ ట్రావెల్స్ మాత్రం, ప్రైవేట్ యాజమాన్యం మాత్రం కూడా పూర్తి స్థాయిలో ధనార్జన ధ్యేయంగా కూడా ఇటు సీట్లు కేటాయింపు కావచ్చు, ఒక్కొక్క ధర కూడా సీట్లు అధిక మొత్తంలో వసూలు చేసినటువంటి పబ్లిక్ నుంచి వచ్చినటువంటి ఆరోపణ. సో చూద్దాం ఓవరాల్ గా రాబో 2-3 రోజుల పాటు ఆర్టీసీ కావచ్చు, ప్రత్యేక సర్వీసులు కావచ్చు, మరోవైపు సంక్రాంతి పండుగ నేపథ్యంలో సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు కూడా ఈ ఉన్నటువంటి సంక్రాంతి పండుగ నేపథ్యంలో కూడా సుదూర ప్రాంతాల నుంచి ఇప్పటికే జిల్లా వాసులు కూడా పూర్తి స్థాయిలో బయటకు వెళ్తున్న నేపథ్యంలో కూడా ఈ జిల్లా నుంచి కూడా ప్రత్యేకంగా కూడా రద్దీ నెలకొన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఇది ఓవరాల్ గా కూడా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి సంక్రాంతి పండుగ నేపథ్యంలో పండుగ ముగిసిన తర్వాత కూడా పట్నం బాట్న పరిస్థితులపై కూడా తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సునీత గారి తేజ, YK TV నెట్వర్క్, నెల్లూరు జిల్లా నుంచి. Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.